హలో హాయ్ అండి, నేను మీ బానుని. స్వీట్ తినాలనిపించిందా? త్వరలో గణేష పండుగ వస్తుంది కదా, ఇలా చేసేసుకోండి. 250 గ్రామ్స్ మైదా పిండి, 250 గ్రామ్స్ గోధుమ పిండి, చిటికెడంత పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా అందులోనే కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. తర్వాత నూనె కొద్దిగా వేసేసుకొని వాటర్ కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. అలా చేసి పక్కలో ఉంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి పోలీలకైతే. తర్వాత మంచినీపప్పు 500 గ్రామ్స్ ఉడికించి పక్కలో ఉంచేసుకోవాలి. ఇది మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, అందులో ఫుల్ స్మాష్ అయి ఉంటుంది. అందులోనే కొబ్బరి తురుము కలిపేసాను నేను. ఇప్పుడు బెల్లం పొడి అంతా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించేసుకుంటే పూర్ణము చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కలో ఉంచేసుకోవాలి పూర్ణాన్ని అయితే. తర్వాత ఒక్కొక్క బాల్స్గా తీసేసుకొని అందులో పూర్ణం పెట్టేసుకొని తట్టేసుకోవడమే. ప్యాన్ వేడయ్యాక నెయ్యి రాసేసుకొని పోలీలు ఒక్కొక్కటిగా వేసేసుకొని పైన నెయ్యి వేసుకుంటూ కాల్చేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి ఈ పోలీలు అయితే. థ్యాంక్ యూ.